ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో వివాహ జీవితాలు చూసుకుంటే స్త్రీ పురుషులు కలిసి ఉండలేని పరిస్థితులు చాలా మంది చూస్తూ ఉన్నాం. పెళ్ళైన కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉన్నా కూడా వివాహాలను విడిచిపెట్టి డైవర్స్ను మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వివాహం పట్ల దేవుని ఉద్దేశము ఏముంది అంటే, వివాహంలోని ఉద్దేశము చాలా మంది లోకములో అన్యుల దగ్గర వెతుకుతారు, లోకములు అనుభవజ్ఞుల దగ్గర వెతుకుతారు. కానీ వివాహము గురించి దేవుడు ఏం చెప్పాడు అన్నది, వివాహాన్ని కనుగొన్న దేవుని వాక్యములో ఏమున్నది అనేది చూసేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం గురించి చూడాలి అంటే వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుని ఉద్దేశం, ఆలోచన ఎలా ఉన్నది వివాహం పట్ల అని మనం తెలుసుకోవాలి. అందుకని ఈ భూమి మీద ఏది చూసినా ఏది కనిపించినా కూడా అది ప్రపంచములు దేవుని వాక్యము ద్వారా నిర్మాణమైనవి. నీ వివాహం కూడా దేవుని వాక్యము ద్వారా నిర్మాణం అయితే దాన్ని ఎవరు కదిలించలేరు. అది ఎప్పుడు కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎప్పుడు దేవుని వాక్యానికి ఒక గుణం ఉంది. ఏంటది? అది సున్నైనా పొర్లైనా గతించిపోదు. దేవుని మాట గతించదు. సున్నైనా పొర్లైనా తప్పిపోదు. దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే వారి జీవితాన్ని కట్టుకుంటారో, దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే వారి వివాహ జీవితంలో నడుచుకుంటూ ఉంటారో, వారి జీవితంలో వాక్యం అనే పునాది వారు ఉన్నందున వారి వివాహము కదల్చబడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము కుటుంబమును మనము చూడాలి అన్నా, కనిపెట్టాలన్నా అది వాక్యములో నుంచే చూడాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే వాటిని పరిచయము చేస్తూ ఆరంభించాడు. కాబట్టి ఆయన ఆరంభించాడు. ఏంటి? కుటుంబాన్ని ఆరంభించాడు, వివాహాన్ని ఆరంభించాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డ, వివాహములో ఇద్దరు మనుషులను ఒక్కరిగా చేసే పనిలో దేవుడు ఉన్నాడు. అంటే లోకం ఏమి చెప్తుంది అంటే, ఇద్దరు కలిపితే అంటే 1+1 ఏంటండి? 2. లోకం చెప్పేది ఏంటి? 1 కలిస్తే 2. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే 1 కలిస్తే 1 అని చెప్తున్నాడు. అందుకని కనిపించే ప్రపంచంలో మనిషి ఆలోచన ప్రకారం నువ్వు ఆలోచిస్తే నీ వివాహ జీవితము శాశ్వత కాలం నిలబడి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని చూడాలి. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, స్త్రీ పురుషులిద్దరూ కలిసి ఒక్కరిగా జీవించాలని చెప్తుంది. ఇప్పుడు ఒక్కరిగా జీవించే ఆ ప్రయాణము దేవుడు ఏ వాక్యం అయితే నియమించాడో ఆ వాక్యాన్ని చూస్తూ ప్రయాణాన్ని ఆరంభించాలి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము